జై శ్రీరామ్. ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన గీతావాహిని ధారావాహికలో అష్టావక్ర గీతలో జనక మహారాజుకి ముక్తిని సులభంగా పొందటానికి ఎలాంటి విధానాల్ని అవలంబించాలో అష్టావక్రులు చెప్తున్నారు. మనం కూడా అది విని ముక్తి మార్గాన్ని పొంది జీవన్ముక్తులమవుదాం. క్రిందటి సంచికలో ముక్తి కావాలి అనుకుంటే సరిపోదు, దానికి పూర్తిగా ప్రయత్నం చేయాలి. వేటిని వదిలితే మనకి సులభంగా జీవన్ముక్తి లభిస్తుందో అష్టావక్రులు చెబుతున్నారు. ఇంకా మరి కొంచెం వివరంగా ఆయన ఏం చెప్తున్నారో విందాం. యది దేహం పృథక్కృత్య చితి విశ్రామ్య తిష్టసి అధునైవ సుఖీ శాంత బంధముక్తో భవిష్యసి. ఇలా అంటూనే నత్వం విప్రాదికో వర్ణ నాశ్రమీనాక్ష గోచర అసంగోపి నిరాకార విశ్వసాక్షి సుఖీ భవ. వీటి అర్థాన్ని ఏంటి తెలుసుకుందాం. యది దేహం పృథక్కృత్య అంటే నువ్వు ముందు నా శరీరము అన్న భావన నుంచి బయటికి రా, ఆ తాదాత్మ్యం నుంచి బయటికి రా. ఈ శరీరము తాత్కాలికమైనది, కేవలం ఒక ఉపాధి మాత్రమే. అంతర్గతంగా ఉన్న ఆత్మ మాత్రమే సత్యమైనది అన్న విషయాన్ని చాలా ప్రశాంతంగా ఆలోచించి తెలుసుకో. ఎప్పుడైతే నీవు ఈ విషయంలో రూఢిగా ఉన్నావో తప్పకుండా ఆనందాన్ని పొందుతావు. అన్ని విషయాలలో కూడా ముక్తుడు అయినట్లే. భగవానుడు మనకి దేహాన్ని ఇచ్చాడు. దేహంతో పాటు కావాల్సినంతని జ్ఞాన స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. అలాంటప్పుడు లభ్యమైనటువంటి ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవాలి అంటే నిత్య వివేకం గురించి ఆలోచించాలి. ఎప్పుడైతే మనము ఇవి అశాశ్వతమైనవి, ఈ బంధాలన్నీ కూడా అశాశ్వతమైనవి, వీటి వల్ల ఈ మానవ జన్మ యొక్క సార్థకత లభించదు అన్న జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందామో తక్షణమే మనకి అన్నిటి మీద కూడా మోహం నిర్మూలించబడుతుంది. అలా చెబుతూనే ఇంకొక మాటగా అయినా నత్వం విప్రాదికో వర్ణ అంటూ చెప్పారు. నిజానికి నీవు బ్రాహ్మణ మొదలకు ఏ వర్ణానికి చెందినవాడవు కావు, ఏ ఆశ్రమానికి చెందవు, కనీసం ఇంద్రియాలచే కూడా నీవు చూడబడవు, సంగరహితుడవు, నిరాకారుడు, సర్వసాక్షివి. ఈ విధంగా నీ గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచించుకున్నావో నీవు సంతుష్టుడివే. దానికి ముంజేది కంగణానికి అర్థమేలా అన్నట్లుగా ఇవన్నీ మన కళ్ళెదురకుండా జరుగుతూనే ఉంటున్నాయి. కాలం ఎన్నో మార్పుల్ని చేర్పుల్ని చేస్తూనే ఉంది. ఇది కూడా ఇప్పుడు చూసాము అన్నది మరు దినానికి ఉంటుందో ఉండదో, మరు క్షణానికి ఉంటుందో ఉండదో కూడా తెలియటం లేదు. ఒక భోగ వస్తువైనా ఒక బంధమైనా కూడా ఇది తాత్కాలికంగానే ఉంటున్నాయి. వీటి వల్ల ఈ జీవన ముక్తి నడవటము, వీటిని పట్టుకుని నడవటం అనేది అసాధ్యము. కాబట్టి ఇచ్చిన జన్మ వృధా కాకుండా సంతోషంగా ఉంటూనే ముక్తిని సాధించడం ఎలా? ముక్తి సాధించాలంటే వేటిని వదులుకోవాలి అన్నటి ఆలోచన ఉండాలి. సమస్త విషయాల నుండి కూడా సంగరహితుడు కా. ఇది నీకుగా నీవు చేసుకున్నప్పుడు మాత్రమే నీవు ముక్తిని పొందుతావు, అతి సులభంగా ముక్తిని పొందగలుగుతావు. ఇలా చెప్పడానికి కారణము ఆత్మకి వర్ణము, కులము అలాంటివి ఏమీ లేవు. నీటికి కానీ, గాలికి కానీ, సూర్యరశ్మికి కానీ, ఈ పంచభూతాలలో దేనికైనా కులము కానీ వర్ణన కానీ ఉన్నాయా? లేవు కదా. మన ఆత్మ కూడా దేనికి అంటబడదు, దేనిచే సంహరింపబడదు, శాశ్వతమైనటువంటిది. అందుకని నిరంతరము కూడా సచ్చిదానంద స్వరూపంగా ఉండాలి. సత్ అంటే ఉన్నది తెలుసుకోవటము, చిత్ అంటే తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవటము.
ఆత్మస్వరూపము పొందటం అనేది చాలా సులభమైనటువంటి మార్గము. ఎప్పుడైతే నీవు విషయాసక్తిని వదిలి నిర్మలాంతఃకరణం అవుతావో నీవు జీవన్ముక్తుడవే. అప్పుడు జనక మహారాజు, అయితే ధర్మాధర్మాలు సుఖదుఖాలు మనకి చెందవా, కర్మఫలాలు మనని అంటవా అని అడగటం జరిగింది. అందుకు అష్టావక్రులు ఏం చెప్తున్నారో వచ్చే సంచికలో విందాం. స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.